లోతు కుమార్తెలు లోతుతో ఎందుకు పాపం చేసిర్రు? అలాంటప్పుడు అది పరిశుద్ధ గ్రంథం ఎట్లయితది అసలు? ఓకే, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాను. కమాండ్ కి హిస్టరీకి తేడా ఉందా? ఇలా జరిగింది అని చెప్పేదానికి, ఇలా మీరు చేయండి అని చెప్పేదానికి తేడా లేదు. వ్యభిచరింపకూడదు అన్నది కమాండ్, లోతు కుమార్తెలు ఇలా చేశారు అన్నది హిస్టరీ. హిస్టరీకి కమాండ్ కు తేడా తెలియని వాళ్ళు కూడా ఈరోజు బైబిల్ గురించి మాట్లాడుతున్నారు. దేవుడు గనక మీరు ఈ లోతును చూసి ఇలా మీరు ప్రవర్తించండి అని చెప్పి ఉంటే గనక అప్పుడు బైబిల్ భూతు పుస్తకం అవుతుంది. కానీ లోతు నీతిమంతుడు అయినప్పటికీ, లోతు దేవుడి ప్రకారం బ్రతుకుతూ ఉన్నప్పటికీ, లోతును దేవుడు రక్షించి బయట తీసుకుని వచ్చినప్పటికీ, లోతు విషయంలో జరిగినటువంటి విషయాన్ని దేవుడు మనకు రాయించాడు అంటే ఎవరిని దేవుడు నిర్లక్ష్యం చేయలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఆ తప్పు అనేది ఎందుకు రాయాల్సి వచ్చింది అసలు? పరిశుద్ధ గ్రంథం అంటే అదొక మంచి అనే అర్థం. ఓకే, మంచి అనే దాంట్లో చెడుని ఎందుకు చూపియాలి? మంచి అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే చెడు ఏంటో తెలిసినప్పుడే. మంచి అనేది అర్థం కావాలంటే చెడు ఏంటో తెలియాలి. మీకు అర్థమయ్యేటట్టుగా ఒక చిన్న సంఘటన చెప్తాను. చాలా సంవత్సరాల క్రితం నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఒక 2 నెలలు ఉండాల్సి వచ్చింది కొన్ని కారణాలు బట్టి. అయితే ఈ 2 నెలల్లో ఆ హాస్పిటల్లో ఏ వార్డ్ ఎక్కడుంది ఇవన్నీ కూడా నాకు తెలుసు. అయితే కొత్తగా ఒక ఆవిడ జాయిన్ అయిందాం హాస్పిటల్లో. ఈసీజీ రాశాడు డాక్టర్. అయితే ఆవిడకి అంత పెద్ద హాస్పిటల్, అది 6 floors ఉంటుంది. అది అంత పెద్ద హాస్పిటల్లో ఈసీజీ ఎక్కడ తీస్తారో తనకు తెలియదు. నా దగ్గరకు వచ్చి, బాబు ఈసీజీ ఎక్కడ చేస్తారో అని తీసుకెళ్తావా అన్నట్టుగా, అంటే ఆ 2-3 రోజులు మాకున్నటువంటి చనువుని బట్టి అడిగింది. అడిగితే సరేనమ్మా నాతో పట్టండి అని తనను తీసుకుని వెళ్ళాను ఈసీజీ దగ్గరికి. అక్కడ వెళ్ళగానే ఒక 3 మగవాళ్ళు, పురుషులు 3 మగవాళ్ళు ఉన్నారు, అక్కడ కూర్చొని ఉన్నారు. వెళ్ళగానే చీటీ ఇమ్మన్నారు. ఆ వ్యక్తి తను చీటీ ఇచ్చింది. చీటీ చూడగానే ఇలా చూసి జాకెట్ విప్పు అన్నాడు. ఈసీజీ తీసే ఆయన. నేను ఆవిడ వెనకాల ఉన్నా కదా, జస్ట్ ఇలా చీటీ చూశాడు, జాకెట్ విప్పు అన్నాడు. అనగానే నా గుండె జల్లుంది. అసలు ఏమన్నాడు, నేను ఏం విన్నాను, అసలు ఏంటిది, ఒకసారి జల్లుంది. అనగానే ఇక ఏం జరుగుతుందని ఉత్కంఠగా చూస్తున్నా. అంటే వాడు అన్న మాట ఏంటి, ఈవిడ ఎలా రెస్పాండ్ అవుతుంది? మారు మాట్లాడకుండా పట్ట జాకెట్ విప్పేసేసింది. ఇక్కడికి వచ్చి ఇలా పడుకో అన్నాడు. నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, అలా చూస్తున్నా ఏం జరుగుతుంది ఇక్కడ ప్రాసెస్ అని. వచ్చాడు, ఏదో జెల్ తీసుకొచ్చాడు, ఏదో పూసాడు, ఏదో ఎలక్ట్రోడ్స్ పెట్టాడు, మొత్తానికి ఏం చేశాడు. ఓకే లేవచ్చు అన్నాడు. ఆవిడ మరలా వేసుకుంది. కాసేపటి తర్వాత మీకు రిపోర్ట్ వస్తుంది రండి అని చెప్పాడు. వచ్చేసింది. ఫస్ట్ ఆ వ్యక్తి ఆ మాట అనగానే నాకు ఒళ్ళు జలదరించింది కదా. అది అయిపోయిన తర్వాత అర్థమైందో, ఈ టెస్ట్ ఇలా చేస్తారు, గుండె మీద ఎలక్ట్రోడ్ పెట్టినప్పుడే రీడింగ్ వస్తుంది. ఆ వ్యక్తి